హలో పిల్లలు, మనం ఇప్పుడు ఓవెల్ షేప్ డ్రా చేద్దాము. పెన్సిల్తో డ్రా చేయండి ముందుగా. తర్వాత ఇన్సైడ్ మళ్ళీ ఒక చిన్న ఓవెల్ డ్రా చేయండి. తర్వాత మనము ఇప్పుడు కర్వ్డ్ లైన్స్ డ్రా చేద్దాం. రైట్ సైడ్ కర్వ్, రైట్ కర్వ్ అండ్ లెఫ్ట్ కర్వ్. అలా కర్వ్డ్ లైన్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి డ్రా చేయండి. తర్వాత పైన 2 లైన్స్ కర్వ్డ్ లైన్స్ పెట్టండి. దాన్ని జాయిన్ చేయండి. ఇన్సైడ్ ఆ లైన్ని ఎరేస్ చేసేయండి. తర్వాత దాని మీద పెన్సిల్ లైన్ మీద స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ అవుట్లైన్స్ డ్రా చేసుకుందాము. రైట్ సైడ్ కర్వ్డ్ లైన్స్ అలానే లెఫ్ట్ సైడ్ కర్వ్డ్ లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతన పైన ఇచ్చిన మన 2 లైన్స్ 2 కర్వ్డ్ లైన్స్ వేసాం కదా, దాన్ని వేయండి. ఇప్పుడు వేస్తున్నాం కదా ఈ 2 కర్వ్డ్ లైన్స్. లోపల ఇన్సైడ్ మాత్రం వేయకండి. అలానే ఇన్సైడ్ నేను 2 ఐస్ కోసము 2 సర్కిల్స్ డ్రా చేశాను. దాన్ని లోపల ఇన్సైడ్ ఇంకొక చిన్న సర్కిల్ వేసి దాన్ని ఫిల్ చేసేస్తున్నాను. ఇది మీ చాయిస్. మీరు కళ్ళు డ్రా చేయాలి అనుకుంటే డ్రా చేయొచ్చును, లేదు అనుకుంటే వదిలేసేయచ్చు. నేను కార్టూన్ పిక్చర్లా ఉంటుంది అనేసి అని ఐస్ డ్రా చేశాను. తర్వాత మీరు మొత్తం పెన్సిల్ లైన్ అన్నీ ఎరేజ్ చేసేసేయండి. ఎరేజ్ చేసిన తర్వాత ఎల్లో కలర్, నేను వేసేది ఎల్లో ఓకర్ వేస్తున్నాను. మీ దగ్గర చిన్న క్రయాన్ సెట్ ఉంటే ఇందులో ఈ కలర్ ఉండదు. అలానే 24 షేడ్స్ ఉంటే అందులోని ఈ కలర్ ఉంటుంది, ఎల్లో ఓకర్. చిన్నదైతే మీరు ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ రెండు మిక్స్ చేసి ఒకసారి బ్రౌన్తో లైట్గా చేసేసిన తర్వాత దాని మీద ఎల్లో కలర్ వేసుకోండి. అదే పెద్ద సెట్ అయితే ఇది డైరెక్ట్గా కలర్ ఉంటుంది మీకు. దాంతో మొత్తం ఫిల్ చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా షేప్స్ తోటి మనం ఈరోజు నేర్చుకున్నాము. ఇంతకుముందు మనము ఆల్ఫాబెట్స్ తోటి వాటితోటి నేర్చుకున్నాము. ఈ పిక్చర్ షేప్స్ తోటి నేర్చుకుంటున్నాము. మీరు కలరింగ్ చేసేటప్పుడు మధ్యలో వైట్ గ్యాప్స్ లేకుండా అలానే ప్యాచ్డ్ లైన్స్ లేకుండా నీట్గా ఫిల్ చేసుకోండి. ఒకటే డైరెక్షన్లో ఫిల్ చేయండి. నేను పైనుంచి కిందకి అది కూడా కర్వ్డ్ ఇదిలోనే ఫిల్ చేస్తున్నాను, చూసారు కదా. అలానే చేసుకోండి. స్లీపింగ్లో చేయకూడదు, దీనికి స్లీపింగ్లో చేస్తే బాగోదు. స్టాండింగ్లోనే కర్వ్డ్ పొజిషన్లో చేయండి ఫిల్లింగ్. నీట్గా డ్రా చేసుకోండి. కలర్ బయటికి రాకుండా, ప్యాచ్డ్ లైన్స్ లేకుండా కలర్ ఫిల్లింగ్ నీట్గా చేయండి. మీరు ఇలాగనే దీన్ని ఇప్పుడు మనము క్రేయాన్స్ తోటి చేస్తున్నాము, ఆయిల్ పెన్సిల్స్తో చేస్తున్నాము. అలానే క్రేయాన్స్తో చేసుకోవచ్చును, కలర్ పెన్సిల్స్తో చేసుకోవచ్చు, అలానే వాటర్ కలర్స్ యూస్ చేయొచ్చును. అది మీ చాయిస్. మీరు ఎలాగైనా సరే కంప్లీట్ చేసుకోవచ్చును. ఇలాంటి పిక్చర్స్ మరిన్ని నేర్చుకోవాలి అంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి పిక్చర్స్ నేను మీకు చాలా నేర్పిస్తాను. ఎవ్రీడే చూస్తూ ఉండండి నా ఛానల్ని.